అబూ రోడ్ స్టేషన్ దిగ్గానే వేరే కొత్త సంస్కృతి సాంప్రదాయం కనిపించింది. వారి వస్త్రధారణ కూడా విచిత్రంగా ఉంది. నేను అబూ రోడ్ నుండి శాంతివన్కి కారులో బయలుదేరాను. శాంతివన్ 70 ఎకరాల భూమిలో నిర్మించబడిన విశాలమైన ప్రదేశం. ఆ విశాలమైన ప్రదేశం అబూ స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో మౌంట్ ఆబూకి వెళ్ళే దారిలో నిర్మించడం జరిగింది. శాంతివన్ ప్రదేశంలో ప్రవేశించేసరికి ఒక అద్భుత వాతావరణంలా అనుభవమైంది. నేను ఇంకో కొత్త ప్రపంచంలోనికి వెళ్ళానా అనిపించింది. అక్కడ ఉన్న శాంతిమయ వాతావరణం నాకు శాంతి యొక్క అనుభవాన్ని చేసింది. పచ్చని చెట్లు, అందమైన పూలు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఎక్కడ చూసినా అద్భుతం అనిపించేలా ఉంది. ఆ అద్భుతం ఏంటో చూడటానికి నాకు అవకాశం వచ్చింది అనుకున్నా. మధ్యాహ్న సమయంలో భోజనం ఒక పెద్ద విశాల డైనింగ్ హాల్లో చేశాను. 3 అంతస్తుల్లో డైనింగ్ నిర్మాణం చేశారు. 5,000 మంది ఒకేసారి ఈ డైనింగ్లో భోజనం చేయొచ్చు. ఒకేసారి 20,000 మందికి భోజనం తయారు చేసేటటువంటి వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. కిచెన్ చాలా పెద్దది. 6 అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఇండియాలోనే అతిపెద్దది. ఈ ప్రదేశంలో ముఖ్య ఆకర్షణగా ఒకటి బాగా నిలిచింది. అదే విశాలమైన డైమండ్ జూబ్లీ హాల్. దీనిలో ఒకేసారి 20,000 మంది కూర్చునే వ్యవస్థ కూడా ఉంది. ఈ డైమండ్ హాల్ ఆసియా ఖండంలోనే అన్నిటికంటే పెద్దది. మధ్యలో ఎలాంటి పిల్లర్సు లేవు. ఈ డైమండ్ హాల్ ఆధునిక పరిజ్ఞానంతో వృద్ధి చెందింది. 16 భాషల్లో ట్రాన్స్లేషన్ జరిగే వ్యవస్థ కూడా ఉంది. అంత అద్భుతంగా ఉంది ఈ డైమండ్ హాల్ యొక్క నిర్మాణం. డైమండ్ హాల్కి పక్కనే చిన్న కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. ఈ హాల్ యొక్క ప్రత్యేకత వెచ్చదనం మరియు చల్లదనంతో నిండి ఉంది. అంటే 2 in 1 పర్పస్ నిర్మించబడింది. ఈ హాల్లో 2,000 మంది కూర్చొనే వ్యవస్థ కూడా ఉంది. ఈ హాల్లో రాజయోగ శిబిరములు, అలాగే మీటింగ్స్ ప్రతి సమయానుసారం జరుగుతూనే ఉంటాయి. కాన్ఫరెన్స్ హాల్కి కొంచెం దూరంలో ఓం ఆర్ట్ గ్యాలరీ పేరుతో గోళాకారంగా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని కూడా తయారు చేశారు. లోపలికి ప్రవేశించగానే ఒక గాఢమైన లోతైనటువంటి శాంతి యొక్క అనుభవం అవుతుంది. రకరకాల మోడల్స్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది. నేను ఎవరిని, పరమాత్మ ఎవరు, సృష్టి యొక్క కాలచక్రం మొదలైన విషయాలు. ఆర్ట్ గ్యాలరీ నుండి బయటికి వస్తూనే పరమాత్మ స్మృతిని కలిగించే కమల పుష్పంలో ఒక తపస్యాధామం చూడడానికి కనిపిస్తుంది. దీనికి నలువైపులా సుందరమైనటువంటి పుష్పాలతో కూడుకున్నటువంటి గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ కూర్చోగానే మనసు సహజంగానే ఆ పరమాత్మ యొక్క స్మృతిలో ఏకాగ్రం అయిపోతుంది. బ్రహ్మకుమారిస్ చెప్పే విషయాల అనుసారంగా కనులు తెరిచి పరమాత్మ స్మృతిని చేయడం జరుగుతుంది. మనసులో సుందరమైనటువంటి సంకల్పధార ఉత్పన్నమయ్యేలా ఆ తపస్యాధామాన్ని నిర్మించారు. ఇక్కడ అందరికీ నేర్పించేది సహజ రాజయోగం. మనసు యొక్క ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక డిస్పెన్సరీని కూడా ఏర్పాటు చేశారు.
నలువైపులా ఆకాశాన్ని ఆనుకొని ఉన్నట్లుగా పర్వత పంక్తులు చాలా మనోహరంగా కనిపించాయి. నిజంగా నేను ఇక్కడ పరమాత్మునితో ఒక గాఢమైనటువంటి గట్టి సంబంధాన్ని అనుభవం చేసుకున్నాను. శాంతివనం నిజంగా అందరిలో శాంతిని ఇమిడింపచేస్తుంది. మరుసటి రోజు ఉదయం నేను మౌంట్ ఆబూకి బయలుదేరాను. దాదాపు గంట ప్రయాణం చేశాను. మౌంట్ ఆబూలో పాండవ భవనం చేరుకున్నాను. పాండవ భవనం ఈ విశ్వవిద్యాలయానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది, హెడ్ క్వార్టర్. ఈ ముఖ్యాలయం యొక్క సంస్థాపకుడు పితాశ్రీ బ్రహ్మబాబా. ఆయన తపస్సు చేసినటువంటి కర్మభూమి అని కూడా అంటారు. ఇది బ్రహ్మబాబా యొక్క కుటీరం. ఇది బ్రహ్మబాబా నివాసం చేసినటువంటి స్థానం. ఇక్కడే బ్రహ్మబాబా యోగ సాధన చేసేవారు. నాకు అక్కడ విచిత్ర అనుభవం కలిగింది. నన్ను ఏదో ఒక అద్భుత శక్తి ఆకర్షితం చేసుకున్నట్లుగా అనిపించింది. హిస్టరీ హాల్లో ఉన్న ఫోటోలు ఈ విశ్వవిద్యాలయం యొక్క చరిత్రని స్పష్టం చేశాయి. బ్రహ్మబాబా పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో ఏ విధంగా పాలన చేశారు, వారి యొక్క జ్ఞాన యోగాలలో శిక్షణ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, బాబా పిల్లల్ని ఏ విధంగా సేవా నిమిత్తం పలు ప్రదేశాలకి పంపించడం, అన్నీ కూడా కళ్ళకి కట్టినట్లు ఆ హిస్టరీ హాల్లో ఉన్నటువంటి ఫొటోస్ ఎంతగానో ఆకర్షించుకున్నాయి. ఆ పక్కనే పితాశ్రీ యొక్క సమాధి చేసిన స్థలం ఉంది. దానిని శాంతి స్తూపం అని అంటారు. ఇక్కడ నేను ధ్యానం కూడా చేసుకున్నాను. మనస్సుకి ఎంతో ఎంతో చెప్పలేనంత ప్రశాంతత, ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది.
ఆ తర్వాత యూనివర్సల్ పీస్ హాల్, ఓం శాంతి భవనం, అక్కడికి వెళ్ళాను. అంతర్గత స్వరూపాన్ని దర్శనం చేయించేదిగా అనుభవం అయింది. ఈ భవనం ఈరోజు ఒక దర్శనీయ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. 1983లో నిర్మాణం చేశారు. పవిత్రతే సత్యమైనటువంటి సుఖము, శాంతి, ఇదే అక్కడ ఇచ్చేటటువంటి దివ్య సందేశం. పాండవ భవనం నుండి జ్ఞాన సరోవరానికి బయలుదేరాను. అకాడమీ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అని కూడా అంటారు. 4 కిలోమీటర్ల దూరమే ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తే పూర్తి ప్రపంచానికి అతీతంగా వేరే కొత్త ప్రపంచంలోనికి వెళ్ళిన అనుభూతి. ఎటు చూసినా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎవరి ముఖాలు చూసినా చిరుమందహాసంతో ఆధ్యాత్మికత కనిపించింది. అక్కడి వాతావరణం మనోహరంగా ఉంది. చుట్టూ పచ్చని అందమైనటువంటి పూల తోటలు, ఆహ్లాదకరమైనటువంటి వృక్షాలు ఎంతో మనస్సుకి హాయినిచ్చింది. ఇక్కడ హార్మోనియం హాల్ కూడా ఉంది. ఈ హాల్లో 1800 మంది కూర్చోవడానికి వ్యవస్థ ఉంది. అలాగే ఒకేసారి 16 భాషల్లో అనువాదం చేసే ఏర్పాటు కూడా ఉంది. ఈ హాల్లో 2-in-1 కెపాసిటీ, అంటే కూలింగ్, హీట్ రెండు కూడా అనుభవం చేసుకోవచ్చు. ఈ అకాడమీలో మనుష్యులు విలువలతో కూడినటువంటి జీవనాన్ని ఏ విధంగా జీవించాలి అనేటటువంటి శిక్షణ 18 విభాగాలలో విలువలతో కూడిన విద్యని ప్రదానం చేసే ఏర్పాటు కూడా ఉంది. ఇక్కడి వాతావరణం పూర్తిగా ధ్వనికి, వాయు కాలుష్యానికి అతీతంగా ఉండేటటువంటి దివ్య అనుభూతి కలిగింది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అదేనండి మ్యూజియం. స్వర్గాన్ని భూమిపైకి తీసుకొచ్చినట్టుగా కళ్ళకి కట్టినట్లుగా చూపించారు. అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ ఉంది చూసారు, ఎంతో అద్భుతంగా ఉంది. ఆడియో విజువల్ ద్వారా అనేక షోలను ప్రతి బ్యాచ్లోనూ చూపించడం జరుగుతుంది. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నేను సాయంత్రం టీ కూడా తీసుకున్నాను. నాలాగే చాలామంది అక్కడ స్నాక్స్ తింటున్నారు. ఫారినర్స్ కూడా ఉన్నారు. ఎంతో ఆనందం అనిపించింది నాకు. వాళ్ళందరినీ చూసి, అక్కడ వాతావరణాన్ని చూసి, ఒక వసుదైవ కుటుంబంలో నేను ఒక సభ్యుడిని అని ఎంతో ఆనందం కలిగింది నాకు. ఇలాంటి విచిత్రమైన అనుభూతిని చేసుకున్నాను నేను. ఇలా నా యొక్క మౌంట్ ఆబూ యాత్ర దివ్యంగా కొనసాగింది.